ఎస్ ఇది బిగ్ డే అని చెప్పొచ్చు. జడ్జ్మెంట్ డే. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఏ పార్టీని ప్రజలు అధికారం నుంచి కిందకి లాగబోతున్నారనేది మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తామన్నాం. యాజ్ యూజువల్ చెప్పిన విధంగానే ఉదయం నుంచి కూడా పోస్ట్ బ్యాలెట్ దగ్గర నుంచి ఈవీఎంల వరకు ప్రతి రౌండ్ ఫలితాలు ఒకవైపు గెలుపుకి ఏ పార్టీ దగ్గర అవుతోంది, అధికార పీఠాన్ని ఏ పార్టీ దూరం చేసుకోబోతుందనే విశ్లేషణలు, లేదంటే కనుక వస్తున్నటువంటి ఫిగర్స్ ఖచ్చితమైనటువంటి ఖచ్చితత్వంతో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు అన్ని రాష్ట్రాల్లో మనకి తెలిసిపోయింది, క్లారిటీ వచ్చింది ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనేది. ఒక్క తమిళనాడులో మాత్రం ఇంకా దోబూచులాడుతోంది. 107 స్థానాలు టీవీకే ముందంజలో కొనసాగుతున్నప్పటికీ కూడా డిఎంకే 57, అన్నా డిఎంకే 70 స్థానాల్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ లో. మనతో పాటు మాట్లాడడానికి టీవీకే నాయకులు శంకర్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శంకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే త్రిష మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. శంకర్ రెడ్డి గారు కాస్త ముందుగానే చెప్తున్నప్పటికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అనుకున్న మేడం. స్థాయి కన్నా భారీగా, అంటే ఎవరి అంచనాలకి అందనంతటువంటి భారీ మెజారిటీ రోజు మనకి స్క్రీన్ లో కనిపిస్తోంది. 107 100 టచ్ చేసినప్పుడే సెంచరీ కొట్టారు అనుకున్నాం. 107 ఇంకా 11 స్థానాల్లో కనుక విన్ అయితే ఏకపక్షంగా టీవీకి అధికారంలోకి రాబోతోంది. ఒకవేళ ఆ యొక్క 11 స్థానాల్లో రాకపోతే గనక ఇన్ కేస్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే మేడం ఇప్పుడు టీవీకే ఏదైతే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి వ్యూహాన్ని అమలు చేసినప్పటి నుంచి కూడా మా అధినేత టీవీకే విజయ తలపతి గారు చాలా వ్యూహాత్మకంగానే వెళ్ళారు. ముందు నుంచి చెప్తున్నట్టు డిఎంకేకి ఏదైతే స్టాలిన్ పార్టీకి దూరంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇప్పటికే అనేక మంత్రాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని కూడా ఇప్పటికే అనేక సమాచారాలు ఉన్నాయి మేడం. కాంగ్రెస్ ఇతర వామపక్షాలు ఏమైనా ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తే గనక ఏదైతే మిగిలిన స్థానాలు ఉన్నాయో అవి కనుక ఆ రెండింటిని బేస్ చేసుకుంటే గనక ఖచ్చితంగా టీవీకే తమిళనాడులో విజయం సాధించడంతో పాటు వ్యతిరేకం తప్పించి కాంగ్రెస్ కాదంటారు. ఒకవేళ కాంగ్రెస్ కి ఏదైనా స్థానాల్లో గెలిస్తే కనుక అది మీరు పొత్తు పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. కరెక్ట్ అదే జరుగుతుంది మేడం. డిఎంకేకి, అన్నా డిఎంకేకి, కాంగ్రెస్ కి, బీజేపీకి మేము దూరంగా ఉంటామని చెప్పారు. అంటే ఇప్పుడు వాస్తవానికి మేడం బీజేపీ వేరు మేడం, డిఎంకే వేరు మేడం, తమిళనాడులో స్టాలిన్ పార్టీ వేరు మేడం. బట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపింది మేడం. అంటే మేము మా పార్టీ మేము పోలే. వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ఏదైతే అధిష్టానం ఉందో ముందు నుంచి కూడా టీవీకేకి ర్యాపో మెయింటెనెన్స్ చేస్తూ ఆ టీవీకేకి దగ్గరగా ఉండాలనే ప్రయత్నం చేసింది మేడం. అందులోనే మేము ఒంటరిగా పోటీ చేస్తానన్నాం. మా అధినేత ఒంటరిగా పోటీ చేశారు. ఖచ్చితంగా అనుకున్న స్థానాల కంటే ఇంకా ఎక్కువ స్థానాల్లోనే గెలిచే అవకాశం ఉంది మేడం. ఇప్పుడు ఇంకొక పరీక్ష, 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 2 నియోజకవర్గాల్లో కూడా విజయ్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ నియోజకవర్గాన్ని వదిలేసుకుంటారు? ఏ నియోజకవర్గాన్ని వదులుకున్నా అక్కడ ప్రజల్ని మోసం చేసినట్టు, లేదంటే కనుక వారు పెట్టుకున్నటువంటి అభిమానాన్ని కానీ నమ్మకాన్ని కానీ వమ్ము చేసినట్టే కదా? లేదు మేడం, అయితే వమ్ము చేయటం అనేది పొరపాటు మేడం. ఎందుకంటే 2 స్థానాల్లో పోటీ చేసినప్పుడు ఇక్కడే కాదు మేడం, ఏ ప్రభుత్వం ఏర్పాటైనా, ఏ స్టేట్ లో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా ఒక సీట్ అనేది బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏదైతే ఆ స్థానంలో ఇప్పుడు పెరంబూరు కావచ్చు, తిరుచిరాపల్లి కావచ్చు, ఈ 2 స్థానాల్లో ఏ స్థానంలో విజయ్ గారు స్థానాలు బై ఎలక్షన్ పెట్టినా విజయ్ గారికి ధీటుగా, విజయ్ గారు ఆలోచనలకు మేరకు, విజయ్ గారి ఆయన మెంటాలిటీ ప్రకారం ఆ పార్టీకి పనిచేసే ఖచ్చితమైన నిబద్ధతతో కలిగిన నాయకుడిని కానీ లేకపోతే నాయకురాలని కానీ తెర ముందుకు తీసుకొస్తారు. వారు విజయ్ ఇప్పుడు ఏదైతే 2 స్థానాల్లో ఎమ్మెల్యేగా కాకపోవచ్చు కానీ తమిళనాడు స్టేట్ కి అంతా సీఎం ఆయన కంట్రోల్లోనే ఉంటది కాబట్టి అది ఎక్కడ అన్యాయం జరగదు మేడం. వాళ్ళకి ఇంకా 2 కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఫోకస్ పెట్టి డెవలప్మెంట్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు మేడం. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేశారండి? మనం మాట్లాడుతున్నగానే ఫిగర్స్ చేంజ్ అయ్యాయి. అవును మేడం. 110. అవును మేడం. ఇప్పుడు 105 నడిచింది మేడం. ఇప్పుడు సడన్ గా 110కి వచ్చింది మేడం. 110కి వచ్చింది. ఇంకా రౌండ్ ఉన్నాయి కాబట్టి అటు ఇటు మారచ్చు. ఎందుకంటే రౌండ్ కి ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఎందుకు అంటే ప్రజల్ని ముందే మీరు అనుకున్నారా? ప్రజలు మా పార్టీ వైపు ఉన్నారు, ఇన్ని స్థానాలు కట్టబెడతారు అనుకున్నారా? లేదంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి అంచనా ప్రకారం కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నారా?
అంటే ఎగ్జిట్ పోల్ ఎప్పుడు మేడం, ఎగ్జిట్ పోల్ కొన్ని సర్వేలు తప్పుడు డిఎంకేకి లేదా అదర్ పార్టీస్ కి చెప్పిన కొన్ని సర్వే మేజర్ ఎగ్జిట్ పోల్ సర్వే మాత్రం విజయ్ అధికారంలోకి రాకపోతున్నాడు, 90 నుంచి 110 స్థానాలు విజయ్ కేతనం ఎగరబోతున్నాడు అనే మాట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరింది మేడం. మేము ఆ ఎగ్జిట్ పోల్ ని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. అయితే ఇది ఇప్పుడు పక్కన ఉన్న స్టేట్ లో చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ అట్ ఎ టైమ్ లోనే విజయ్ గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, ఏదైతే వారు ప్రజల పట్ల చిత్తశుద్ధితో పాటు దాంతో పాటు సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టో ప్రజల్లో విపరీతమైన ఆకర్షించింది మేడం. ఎందుకంటే మిగిలిన పార్టీలు ఇచ్చినటువంటి హామీల కంటే అంతకు మించి అనే విధంగా మీరు ప్రకటించారు. వాళ్ళు 3 గ్యాస్ సిలిండర్లు అంటే మీరు 6 గ్యాస్ సిలిండర్లు అన్నారు, వాళ్ళు 2000 అంటే మీరు 1100 అన్నారు, వారు అంటే ఎంత ఇస్తామంటే మీరు తులం బంగారం అన్నారు, ఉంగరం అన్నారు, ఈ విధంగా మేనమావ కానుక ఏదైనా కావచ్చు పెంచుకుంటూ పోయారు. అంచనాలను అందుకుంటారు అనుకుంటున్నారా? మేడం డెఫినెట్ గా అందుకుంటాం మేడం. మా అధినేత మీద మాకు మంచి నమ్మకం ఉంది మేడం. ఖచ్చితంగా ప్రజల్లో ఉంటారు మేడం. ఈ 5 సంవత్సరాలు తమిళనాడు ఏదైతే ఇప్పుడు ఇంకా కొద్దిగా కొన్ని చోట్ల ఇంకా మౌలిక సదుపాయాలు లేకపోతే ఇంకా రోడ్లు ఇంకా టెక్నాలజీ పరంగా ఇంకా కొన్ని స్లమ్ ఏరియాస్ ఉండిపోయినాయి మేడం. ఇప్పటికీ స్టిల్ వాటిని ఫోకస్ చేస్తారు మేడం. ఎంటైర్ మొత్తం సిటీ అంతా కూడా ఒక మీకు ఈక్వల్ టు మరొక హైదరాబాద్ ఈక్వల్ గా హైదరాబాద్ ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఐటీ రంగం ఎంత డీట్ గా వచ్చినాయో దానికన్నా ఇంకా ఎక్కువ పనిచేయడానికి మా విజయ దళపతి పనిచేస్తారు. పేదవాడికి మేడం, ముఖ్యంగా పేదవాడి కష్టం నేరుగా చూశారు మేడం. ఏదైతే కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళినప్పుడు ఆడ పడుతున్న ఇబ్బందులు గానీ వాళ్ళన్నీ కూడా నేరుగా చూసుకుని అవన్నీ అధికారంలోకి రాకముందు బానే ఉంటాయి, అధికారంలోకి వచ్చినది కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది పార్టీలకి. అధికారం కోసం ఏదైనా చేస్తారు, అధికారంలో లేనంతసేపు ఏదైనా చేస్తారు. వన్స్ అధికారంలోకి వచ్చినంత వాటి మీద ఫోకస్ పెట్టడము, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి ముందుకెళ్ళడం. మెయిన్ గా టీవీకే పార్టీ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎలక్షన్స్ లోకి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి కదా. పార్టీ స్థాపించడానికి ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యాన్ని ఇంతవరకు తీసుకురావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ప్రధాన లక్ష్యం ఏమనుకోవచ్చు టీవీకేకి? ప్రధాన లక్ష్యం మేడం ఇప్పుడు యూత్ మేడం. యూత్ కి అన్ఎంప్లాయ్మెంట్ లేదు మేడం. దాదాపు గడిచిన 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తమిళనాడులో యూత్ కి ఎంప్లాయ్మెంట్ లేదు మేడం. దాంతో పాటు మహిళలకు ఉపాధి లేదు మేడం. మహిళలకి ఉచిత శిక్షణలు గాని కుట్టు మిషన్లు గాని లేకపోతే ప్రభుత్వం ద్వారా ఏదైతే కుటీర పరిశ్రమలు కూడా లేవు మేడం. ఈ రోజు ఏదో ప్రైవేట్ కంపెనీలో సెక్టార్ లో పని చేసుకోవడం తప్ప ప్రభుత్వ పరంగా ఇచ్చే బెనిఫిట్స్ అంతంత అరకొర మాత్రమే జరిగింది మేడం. ఇప్పుడు గతం మేడం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఏదైతే మన పక్కన ఉన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 2021 జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నారు మేడం. అప్పుడు ఆయన ఏ డెవలప్మెంట్ ఉన్నా లేకపోయినా సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాన్ని అందజేశాడు మేడం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ప్రజలకి చెయ్యాలి అనే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ప్రజల సంక్షేమ పథకాలే ప్రధానం అనుకుంటే డెవలప్మెంట్ లేకపోతే ప్రజలు ఇచ్చిన తీర్పును నెక్స్ట్ టర్మ్ లో మనం చూసాం. 151 స్థానాల నుంచి 11 స్థానాలకే పెట్టారు. ఒక సంక్షేమమే కాదు, సంక్షేమము డెవలప్మెంట్ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటే మాత్రమే ప్రజలు స్వీకరిస్తారు. ఒక సంక్షేమం ఇచ్చేస్తున్నాం కాబట్టి అంటే అక్కడ ఏపీ తీర్పే అక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన విధంగా. ఎనీవే ఇంకా చాలా దగ్గరగా ఉన్నారు గెలుపు కాబట్టి ఆల్ ది బెస్ట్. మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా ప్రజలకు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రైట్, మొత్తంగా చూస్తే ఇంకా మనకి తమిళనాడులో ఆ టఫ్ ఫైట్ కనిపిస్తుంది. అంటే టఫ్ ఫైట్ మీన్స్ 110 స్థానాలు టచ్ చేశారు కానీ ఇంకా 8 స్థానాల్లో వచ్చేటువంటి రౌండ్ లో కనుక గెలిస్తే కనుక సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ కి వస్తే కనుక మిగిలిన రౌండ్ లో దాదాపుగా ఆ 118 కూడా టచ్ చేసే ఛాన్స్ ఉంది, ఎవరి సపోర్ట్ లేకుండా ఎవరి మద్దతు లేకుండా. ఇన్ కేసు రాకపోతే కనుక ఇప్పుడు మనకి గెస్ట్ మాట్లాడిన విధంగా కాంగ్రెస్ తో పాటు ముందుకెళ్లే అవకాశం ఉందంటున్నారు. రాబోయే రోజుల్లో ఏ పరిణామాలు జరుగుతున్నాయి చూద్దాం. మరికొన్ని రౌండ్ల ఫలితాలు చూసే ముందు ఈ యొక్క పార్టీల ఫలితాలు రావడానికి గల కారణాలు తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.